మనము వెలుగులో యథార్థముగా నడవాలి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము గమనించండి. వెలుగులో నడవడానికి మొదటి అర్హత ఏమిటంటే మనము దేవుని నుండి దేన్ని దాచకూడదు. అంటే మనము ప్రతిదీ ఆయనకు ఉన్నది ఉన్నట్లుగా తెలియచేయాలి. అదే విధముగా నిజాయితీ అనేది దేవుని వైపు నడవడానికి మొదటి మెట్టు అని నేను ఖచ్చితంగా కనుగొన్నాను. అబద్ధాలను మాట్లాడే వారిని దేవుడు అసహ్యించుకుంటాడు. యేసు ప్రభు వేషధారులను గద్దించినంతగా మరెవరిని గద్దించలేదనే విషయమును మనము తెలుసుకొనవలసిన అవసరము లేదు. మొదట మనల్ని పవిత్రంగా లేదా పరిపూర్ణముగా ఉండమని దేవుడు అడగలేదు, కానీ మొదట యథార్థముగా ఉండమని ఆయన మనలను అడుగుతాడు. ఇది నిజమైన పవిత్రతకు నాంది. మిగిలినవన్నీ ఈ ఊటలో నుండే వస్తాయి. మనందరము కూడా చాలా తేలికగా చేయగలిగే ఒక విషయం ఏమిటంటే యథార్థముగా ఉండడమే. అందువల్ల మనము ప్రతి పాపాన్ని వెంటనే దేవుని దగ్గర ఒప్పుకోవాలి. మెరుగుపెట్టిన మర్యాదపూర్వక పదాలు లేదా పాపాత్మకమైన ఆలోచనలను ఉపయోగించవద్దు. వ్యభిచారము యొక్క కామాన్ని నిజముగా మన కళ్ళ నుండి పొందిన తరువాత నేను దేవుని సృష్టి యొక్క అందాన్ని మాత్రమే మెచ్చుకున్నాను అని చెప్పకూడదు. అదే విధముగా కోపాన్ని సహేతుకమైన కోపము అని పిలవకండి. మనము ఇలా నిజాయితీగా లేనివారమైతే ఎప్పటికీ పాపంపై విజయము సాధించలేము. కాబట్టి పాపాన్ని తప్పు అని ఎప్పుడూ పిలవకండి. ఎందుకంటే యేసు రక్తము మన పాపాలను మాత్రమే కడిగివేయగలదు, కానీ మన తప్పులను కాదు. అవును, అతను ఎప్పుడు నిజాయితీ లేని ప్రజలను కడుగడు, ఆయన శుభ్రపరచడు. తమ పాపాలను అంగీకరించడానికి నిరాకరించేవారు వర్తిల్లరు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనము గమనించండి. కాబట్టి నిజాయితీ పరులకు మాత్రమే సువార్తపై నమ్మకము ఉంటుంది. స్నేహితులారా, చాలా లోపాలు మనలో ఉన్నప్పటికీ వాటిని దాచకుండా వాటిని వెలుగులో ఉంచడానికి కృపను చూపించమని దేవునితో నిజాయితీగా ఒప్పుకోవడానికి మరియు పవిత్రతలో ఎదగడానికి కృపను దయచేయమని ప్రార్థించదము. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.